ఇది కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి నంద్యాలకు వెళ్లే రహదారి. ఈ రోడ్డుపై ప్రయాణమంటే ప్రజలు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు పట్టణాల మధ్య 50 కిలోమీటర్ల ప్రయాణానికి అనువుగా ఉండేందుకు 1,10,00,000 రూపాయల వ్యయంతో 4 ఏళ్ల క్రితం 2 వరుసల రహదారిని నిర్మించారు. నిర్మాణ సమయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల గుత్తేదారు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. అడుగడుగున నాసిరకం మట్టి వాడడం వల్ల రహదారి పూర్తిగా గుంతలమయమై వాహనదారులకు ప్రాణాపాయంగా మారింది. నాసిరకం నిర్మాణాలకు తోడు బిలకల గూడూరు సమీపంలో ఉన్న సిమెంట్ పరిశ్రమకు 40 టన్నుల పైబడి సరుకులతో వెళ్లే వాహనాలు ఇదే దారిపై ప్రయాణిస్తున్నాయి. రహదారి పూర్తిగా పాడైపోయింది. సాధారణ వేగంతో ప్రయాణిస్తే గంట సమయంలో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన దూరం కాస్త 3 గంటల సమయం పడుతోంది. గుంతలు పడిన రహదారిపై ప్రయాణిస్తూ ప్రజలు తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. నంద్యాల టు నందికొట్కూరు రూటు ఇక్కడ అంతా విలేజియర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు విఐపీస్ తిరగరు కాబట్టి వాళ్ళు మెయిన్ హైవేలలో తిరుగుతుంటారు. వాళ్ళకు బాగున్నాయి. వాళ్ళు ఎప్పుడో వచ్చి నెలకు ఒకసారి 2 మాటలు వచ్చిపోతారు కాబట్టి వాళ్ళకి కనపడదు స్ట్రెయిన్. డైలీ తిరిగే వాళ్ళకు, ఈ డ్రైవర్స్కు, టీచర్లకు వీళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నడుములు అంతా నొస్తుండే సార్. అసలు నడుపన్న కొంచెం మేలు కానీ ఈ బస్సు ఉరువు అన్ని నొప్పిలే లేచినాయి. ఇంకా అల్లాడిపోతుండ. ఇది గడివేమల టు మిడుతూరు బాట వరకు సార్ చాలా ఘోరంగా ఉంది. ఈ 4 ఇయర్స్ నుండి నేను పనిచేస్తున్నాను, గనిలోనే పనిచేస్తాను సార్. ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే బ్యాక్ పెయిన్, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఇంటికి పోయేసరికి మాకు ఈ కొద్దిగాలోనే బస్సులు లేకుంటే ఆటోలో ఇంకా కష్టంగా ఉంటుంది సార్. చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. తలముడిపి నుంచి నంద్యాల అదే గడివేమల చేరే వరకు అసలు మనుషులు ఉంటామా పోతామా అన్న పరిస్థితి. మొన్న మేము ఆడమనిషిని ఎక్కించుకుని పోయినారు మా బామర్ది. అసలు ఆ అమ్మాయి తిరిగి కింద పడింది. తిరిగి కింద పడితే కూడా అసలు చూడకుండా వెళ్ళిపోయినారు ఆ గుంతలలో. తర్వాత ఇంత దూరం పోయినాక అమ్మాయి మళ్ళీ లేచి కేక పెడితే వెనుకోడు తిరిగి వచ్చి ఎక్కించుకుని పోయినాడు. అంత పరిస్థితి ఉంది అయితే గడమల కాడ. ఈ మన ఈ తలముడి బాడ కాల్చి గడమల వరకు చాలా న్యాయంగా ఉంది. 2 వీలర్స్ వాళ్ళని పెద్ద ఇబ్బంది పడుతున్నారు. బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాహన చోదకుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. గంటల తరబడి గుంతలు పడిన రహదారిపై వాహనాల్ని నడపాల్సి రావడంతో పాటు తరచూ వాహనాలు పాడైపోయి వాటిని మరమ్మతులు చేసుకోవడానికి వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. వానబడి గుంతలు అయ్యి అంతా చాలా ఇబ్బంది. టైర్లు పంచర్ అయ్యి ప్యాన్లు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఫస్ట్ టైర్లు పంచారు, కట్టలు పోతున్నాయి, చాలా ఇబ్బంది అయింది సార్. డీజిల్ అట్నే తాగుతుంది, కట్టలు పోయి ప్యాన్జర్లకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. బండి ట్రబుల్ ఇచ్చిందంటే మళ్ళీ బండి ఎక్కియాలి ప్యాన్జర్ల కంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఆడోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇబ్బంది అయిపోయింది. అవి పెద్ద పెద్ద బండ్లు వస్తున్నాయి సార్. అవి లారీలు, సిమెంట్ బండ్లు వస్తున్నాయి. ఈ చిన్న రూట్లో అవి కార్లు, చిన్న టాటర్లు, ఖాళీ బస్సులు పోయే రూట్లో అంత పెద్ద టన్నేజ్ తీసుకుని వస్తే ఏడా సార్ ఈ రూట్ తట్టుకునేది. నంద్యాల, నందికొట్కూరు మధ్య ఉన్న సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం పాడైపోయిన రహదారిని నిర్మిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.